తెలంగాణలో ఆషాఢ మాసంలో ప్రతిష్టాత్మకంగా జరిగే బోనాల ఏర్పాట్లపై దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్, రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, జేహెచ్ఎంసీ అధికారులతో మంత్రి సురేఖ పలు అంశాలపై చర్చించారు. ప్రభుత్వం తరపున సమర్పించే బోనం, అమ్మవారికి ఏనుగు అంబారి ఊరేగింపు, అధికారిక కార్యక్రమాలు, బోనాల సమయంలో తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఏడాది ఆషాఢ మాసంలో బోనాల పండుగ ఘనంగా జరుపుకుంటారు. మొదట గోల్కొండలోని జగదాంబిక ఆలయంలో బోనాలు ప్రారంభమవుతాయి. తర్వాత సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో బోనాల పండుగను నిర్వహిస్తారు. చివరగా లాల్ దర్వాజా సింహవాహిని ఆలయంలో ప్రత్యేక పూజలతో లష్కర్ బోనాలు ముగుస్తాయి. బోనాల పండుగ నిర్వహణకు 25 కోట్ల రూపాయలు మంజూరు చేయాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరతామని కొండా సురేఖ అన్నారు. గత ప్రభుత్వం మాదిరిగా అరకొరగా కాకుండా పండుగను వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని ఆమె చెప్పారు. పండుగ నిర్వహణకు ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా చూస్తామన్నారు. తెలంగాణ బోనాలుగా మనం ప్రకటించుకున్నాము, రాష్ట్ర బోనాల పండుగగా. దీన్ని పెద్ద ఎత్తున మరి గతంలో కంటే కూడా ఇంకా వైభవంగా మేము నిర్వహించి సీఎం గారి నుంచి 25 కోట్ల ఫండ్కు మేము ఈ కమిటీ ద్వారా ఈరోజు మేము ప్రపోజ్ చేయబోతా ఉన్నాం. గతంలో ఒక 15 కోట్లు ఇచ్చుకుంటూ పోతే అరకొర సౌకర్యాలు ఉండడం వలన కొంత భక్తులు ఇబ్బంది పడ్డారు. ఈసారి ఆ విధంగా భక్తులు ఇబ్బంది పడకుండా సీఎం గారు నోటీస్కి తీసుకెళ్లి వారిని ఇంకా అదనపు ఫండ్ ఇవ్వాలని కోరడం జరుగుతుంది. వారు ఆదేశించిన మేరకు ఈరోజు మీటింగ్ మేము కండక్ట్ చేసి మంచి ఆలోచనతోటి ప్రజలను మరి మంచిగా వచ్చి వెళ్లే విధంగా చూసుకోవడం కోసం మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహించాము. సీఎం గారి ఆదేశాలతోటి తప్పకుండా ఈ బోనాల పండుగను అందరం కలిసి విజయవంతం చేస్తామని తెలియజేస్తాం. బోనాల పండుగ నిర్వహణ తేదీలపై ప్రత్యేకమైన క్యాలెండర్ రిలీజ్ చేస్తామని మంత్రి సురేఖ అన్నారు. హైదరాబాద్ లోని ఏ ప్రాంతాల్లో ఏ రోజున నిర్వహించాలనేది క్యాలెండర్లో పొందుపరుస్తామన్నారు. ఊరేగింపులు, ప్రత్యేక కార్యక్రమాల వివరాలు కూడా అందులో ఉంటాయన్నారు. డేట్స్ అన్ని క్యాలెండర్ రిలీజ్ చేయమని చెప్పామమ్మా. 7th జూలై నుంచి లాస్ట్ వరకు కూడా ఏ రోజు ఎక్కడెక్కడ బోనాలు ఎప్పుడు జరుగుతాయి, ఊరేగింపు ఎక్కడ జరుగుతుంది, అవన్నీ కూడా డీటెయిల్డ్ గా ఒక క్యాలెండర్ రిలీజ్ చేయమని కూడా ఆదేశించడం జరిగింది. ఆ క్యాలెండర్ రిలీజ్ మీ ముందటే చేయడం జరిగింది. హైదరాబాద్ లో బోనాల పండుగ నిర్వహణకు ప్రభుత్వంలోని అన్ని శాఖలను సమన్వయం చేస్తామని మంత్రి వెల్లడించారు. నీటి కొరత, పారిశుద్ధ్య కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని జీహెచ్ఎంసీ అధికారులకు సూచించామన్నారు. మేము ప్రతి ఒక్క శాఖతోటి కూడా రివ్యూ చేయడము, వాళ్లకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వచ్చేటువంటి భక్తులకు ఎక్కడా కూడా ఇబ్బంది కలగకుండా, ఎక్కడ మురికిని నీరు నిల్వకుండా, వాటర్ ప్రాబ్లం రాకుండా, టాయిలెట్స్ ప్రాబ్లం రాకుండా, ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం రాకుండా అదనపు బస్సులు కూడా వేయాలని చెప్పి కూడా ఆర్టీసీ వాళ్ళని కోరడం జరిగింది. హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా అన్ని చోట్ల కూడా సరి అయిన బందోబస్తు ఏర్పాటు చేసి ఎక్కడ వచ్చే భక్తులకు ఇబ్బంది కలగకుండా మళ్ళీ ఇంటికి వెళ్లే విధంగా వాళ్ళను చూసుకోమని చెప్పడము. అదేవిధంగా మెట్రో సేవలు కూడా అందించాలి, ఎక్స్ట్రా మెట్రో ట్రైన్స్ నడిపించాలని చెప్పి కూడా వారికి చెప్పాము. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయాలని ఆర్టీసీ అధికారులను కోరామన్నారు. బోనాల పండుగ సమయంలో మెట్రో సర్వీసులను పెంచాలని చెప్పామన్నారు. ఆరోగ్యపరమైన ఇబ్బందులు తలెత్తకుండా హెల్త్ డిపార్ట్మెంట్ కు సూచించామని అన్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ బిగ్ టీవీ.